అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో శ్రావణ అమావాస్య అయినటువంటి పొలాల అమావాస్య ఎప్పుడు వచ్చింది, దాని తేదీ ఎప్పుడు, అది సెప్టెంబర్ 1న లేక 2న ఎప్పుడు వచ్చింది, దాని తేదీ, తిథి, వారం, నక్షత్రం ఎప్పుడు, అలాగే పూజా సమయాలు ఏమిటో, ఈ పొలాల అమావాస్య యొక్క విశిష్టత ఏమిటో, నైవేద్యాలు ఏం సమర్పించాలో, ఏం నియమాలు పాటించాలో, అసలు ఈ వ్రతం ఎందుకు ఆచరించాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూస్తానని ఆశిస్తున్నాను. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. వివాహితులు సౌభాగ్యం, సంతానం కోసం వ్రతాలు ఆచరించడం యుగయుగాలుగా వస్తున్న ఆచారం. తెలుగు నెలలన్నీ ప్రత్యేకమే అయినా శ్రావణం, కార్తీకం నెల రోజులు విశిష్టమైనవి. వీటిలో శ్రావణ మాసాన్ని శక్తి మాసం అంటాం. నెలంతా మంగళవారాలు, శుక్రవారాల్లో సౌభాగ్యం కోసం నోములు, వ్రతాలు చేస్తారు. చివరి రోజైన శ్రావణ అమావాస్య రోజు మాత్రం సంతానం కోసం పొలాల అమావాస్య వ్రతం చేస్తారు. పెళ్ళై సంతానం లేని వారికి పిల్లలు ఎంత ముఖ్యమో, పిల్లలు ఉన్నవారికి వారి ఆయురారోగ్యాలు అంతే ముఖ్యం. వారి క్షేమం కోసమే ఈ పోలమ్మను పూజిస్తారు. ఏ పండగ రోజు అయినా విధిగా ఆచరించాల్సినవి సూర్యోదయానికి ముందే నిద్రలేవడం, ఇంటిని శుభ్రం చేసుకోవడం, తలకు స్నానం ఆచరించి దేవుడి మందిరం శుభ్రం చేసి ఆ తర్వాత సంబంధిత పూజకు అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకోవడం. అయితే పోలమ్మ పూజకు ముఖ్యంగా కావాల్సింది కందమొక్క. దేవుడి మందిరంలో కందమొక్క నుంచి ఇంట్లో వివాహితులు, పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని పసుపు కొమ్ములు తోరాలుగా ఆ మొక్కకు కడతారు. ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుడిని పూజించాలి. ఆ తర్వాత కందమొక్కలోని మంగళగౌరీ దేవిని, సంతాన లక్ష్మిని ఆవాహనం చేసుకోవాలి. షోడశోపచార పూజ పూర్తి చేయాలి. నైవేద్యంగా బూరెలు, గారెలతో సహా మీకు నివేదించగలిగినన్ని పిండి వంటలు చేయొచ్చు. ముఖ్యంగా ఈరోజు కలగాయ కూర, కలగాయ పులుసు చేస్తారు. అంటే ఇంట్లో ఉండే కూరగాయలు, ఆకుకూరలతో పాటు 3 లేదా 5, 7, 9 లేదా 11 ఇళ్లకు వెళ్ళి జోలెపట్టి జోగు అడిగి తీసుకొచ్చి వాళ్ళిచ్చిన కూరగాయలను కూడా వంటల్లో కలిపి వండి పోలమ్మకు నివేదించాలి. ఏ వ్రతం, నోము చేసినా పూజ అనంతరం ముత్తైదువులకు వాయనమిచ్చి అమ్మవారి స్థానంలో ఉన్న ముత్తైదువు ఆశీర్వచనం తీసుకోవడం మంచిది. ఉదయం పూజ పూర్తయినా కానీ అదే రోజు సాయంత్రం కూడా అమ్మవారి దగ్గర దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి. పూజ సమయంలో అమ్మవారికి 9 గారెల దండ కానీ 9 బూరెల దండ కానీ సమర్పించాలంట. తర్వాత ఆ బూరెల మాల కానీ గారెల మాల కానీ నిండు సంతానవతి అయిన పెద్ద ముత్తైదువుకు తోరంతో పాటు చీర లేదా రవిక వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలట. ఇంకో తోరాన్ని సంతానం ఉన్నవారైతే వారి ఆఖరి సంతానం మొలలో కట్టాలట. సంతానం కోసం చూసేవారైతే ఆ పసుపు కొమ్ము తోరాన్ని మెడలో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ తల్లి యొక్క సంతానం ఎటువంటి ఆరోగ్య సమస్యలకు గురవ్వకుండా ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెప్తున్నారు. ఇక పిల్లలు కావాలనుకునేవారు ఇంకొక పని చేస్తే ఖచ్చితంగా వారికి అద్భుతమైన సంతానం త్వరలో కలుగుతుందని పండితులు చెప్తున్నారు. అదేంటంటే పూజ ఆఖరణ అమ్మవారి ముందు ఆవు పాలతో అలికి అమ్మవారికి ఇలా చెప్పుకోవాలట: తల్లి, నీ ఇల్లును నేను పాలతో అలికాను, మా ఇల్లుని బోసి నవ్వుల చిన్నారులతో కలకల్లాడేలా చెయ్యి తల్లి అని వేడుకుంటే ఆ తల్లి తప్పక వరమిస్తుందట. ఈ 2024వ సంవత్సరంలో పొలాల అమావాస్య ఎప్పుడు వచ్చిందో దాని పూజా సమయంలో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళ అమావాస్య. బహుళ అమావాస్య తేదీ సెప్టెంబర్ 1 ఆదివారం రాత్రి అనగా సెప్టెంబర్ 2 తెల్లవారుజామున 4:45 ప్రారంభమై సెప్టెంబర్ 3 మంగళవారం ఉదయం 6:11 ముగుస్తుంది. అమావాస్య తిథి సెప్టెంబర్ 2 సోమవారం పూర్తిగా ఉంది కాబట్టి పొలాల అమావాస్య పండుగను సెప్టెంబర్ 2 సోమవారం రోజులు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈరోజు నక్షత్రం మక.
రాత్రి 12:32 వరకు ఉందండి. అలాగే పోలాంబ వ్రతాన్ని లేదా పూజన చేసుకోవడానికి శుభ సమయాలు సెప్టెంబర్ 2 సోమవారం ఉదయం 5:01 నుండి ఉదయం 7:30 వరకు ఉందండి. ఈ టైం వీలు కాని వారు ఉదయం 9:01 నుండి 11:37 వరకు కూడా శుభ సమయం అనేది ఉన్నది. పోలాల అమావాస్య రోజు ముఖ్యంగా చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పొలాల అమావాస్య వేళ కొత్త దుస్తులు ధరించకూడదు. ఈ రోజున తలకు నూనె రాసుకోకూడదు. కటింగ్, షేవింగ్, గోళ్ళు కత్తిరించుకోవడం లాంటివి చేయరాదు. ఇలా చేయడం వల్ల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుందని పండితులు చెప్తారు. శాస్త్రాల ప్రకారం అమావాస్య వేళ కొత్త పనులు, శుభకార్యాలను చేయరాదు. ఈరోజు పసిబిడ్డలను సాయంత్రం వేళ బయటికి తీసుకెళ్ళకూడదు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.